ప్రతి రంగాన్ని పరిగెత్తించడమే మోడీ 11 ఏళ్ల పాలన. మరొక ఎలక్షన్ 4 ఏళ్ళు ఉన్నాయి. మీరు కని విని ఎరగని రీతిలో డెవలప్మెంట్ అన్ని రంగాల్లో సింపుల్గా భాషలో అందరికీ ఇల్లు, మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నా, అందరికీ ఇల్లు ఉంటాయి, అందరి ఇళ్ళల్లో నీళ్ళు ఉంటాయి. టౌన్లో కానీ పట్టణంలో కానీ కరెంట్ అందరికీ ఉంటుంది, గ్యాస్ అందరికీ ఉంటుంది, రేషన్ కార్డు అందరికీ ఉంటుంది. 5 కేజీలు బియ్యంలో కూడా నాణ్యతైన బియ్యం. అది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఒకటో తేదీ నుంచి గత పద్ధతిలోనే 15 రోజుల పాటు డీలర్ ఇంటికాడ. అదే కాకుండా స్కూళ్ళకైతే సన్నబియ్యం, హాస్టల్కైతే సన్నబియ్యం. 5 కేజీలు బియ్యంతో పాటు అది వేరు మళ్ళీ స్కీమ్. ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అంత. ఈ దేశంలో 142 కోట్ల కుటుంబాలు, 142 కోట్ల జనాభా ఉంటే 82 కోట్ల మందికి బియ్యం ఉచితం. ఉచిత బియ్యమే 82 కోట్లు అంటే కేవలం 60 కోట్ల మందికి మాత్రమే లేదు. ఎందుకు లేదు? వాళ్ళు ఉద్యోగస్తులు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు, అబోవ్ పావర్టీ లైన్ ఉండే వాళ్ళకి మాత్రం లేదు. మిగతా అందరికీ బియ్యం. అది కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సూపర్ 6 కూడా మొదలుపోతుంది. దానికి కేంద్ర సపోర్టు, పోలవరానికి కేంద్రం సపోర్టు, అమరావతికి కేంద్రమే. అమరావతి మాదే, పోలవరం మేమే కట్టేది కేంద్రం. అది కాకుండా రైల్వే జోన్, అది కూడా కేంద్రం వైజాగ్ రైల్వే జోన్ ప్రకటించింది, దానికి ఆఫీసర్ను ప్రకటించారు. అదే కాకుండా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ, దానికి 12,000 కోట్లు సపోర్టు. అదే కాకుండా మన కొప్పర్తికి 2,500 కోట్లు గవర్నమెంట్ ఫస్ట్ దశలో క్లస్టర్ కింద. ఓర్వగల్లుకు మరొక కర్నూలు దగ్గర ఉండే ఓర్వగల్లుకు 2,500 కోట్లు. అంటే అట్లా క్లస్టర్లు కూడా పెంచాలా. ఏ రంగాన్ని కూడా అందరికీ పెంచుతూ విద్య పెంచాలా, హెల్త్ పెంచాలా, ఉపాధి పెంచాలా, ఉద్యోగం పెంచాలా, శాంతి భద్రత పెంచాలా, విదేశాలతో సఖ్యత పెంచాలా, జీడిపి పెంచాలా, ద్రవ్యోల్బణం తగ్గియాలా, ఆస్తుల కల్పన పెంచాలా. ఆస్తుల కల్పన కూడా జరగాల. రఘురామ్ రాజన్ గారు చెప్పినారు, ఎవరైతే, మళ్ళీ ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పినా, మీరు కూడా వినిటారు, ఎవరైతే విదేశాలతో సఖ్యతగా ఉంటూ దేశ రక్షణ కాపాడుతూ నక్సలిజాన్ని టెర్రరిజాన్ని తగ్గిస్తూ జీడిపి పెంచుతూ ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తూ వసతుల కల్పన పెంచి ఆస్తుల కల్పన చేస్తారో, ఉద్యోగ ఉపాధి స్థాపన చేస్తారో, బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ చేస్తారో వాడే మోడీ అని చెప్పినాడు. 100% సక్సెస్, మరింత సక్సెస్. ఫారిన్ వాళ్ళతో కూడా టైప్ బాగుంది. అక్కడ కూడా మన వాళ్ళు పోతున్నారు. మన వాళ్ళే చాలామంది ఫారిన్కి పోయి అక్కడి నుంచి డబ్బు మళ్ళీ పంపిస్తున్నారు. కాబట్టి బాగా సఖ్యత పెరిగింది. ఇది ఈ 11 ఏళ్ల పాలన మరియు రాబోయే 4 ఏళ్ల పాలన. జమిలీ ఎలక్షన్లు వచ్చి తీరుతాయి. కులగణన కూడా 2027లో జరగబోతుంది. దాని ఆధారంగా మళ్ళీ ఏది అసెంబ్లీలు ఎంపీల స్థానాలు పెరగబోతున్నాయి. సంఖ్యాపరంగా డీలిమిటేషన్ అంటారు దాన్ని, డీలిమిటేషన్ కూడా జరగబోతుంది. మన జిల్లాలో కూడా 2 స్థానాలు పెరుగుతాయి. ఏది అసెంబ్లీల స్థానాలు. ఈ రాష్ట్రంలో కూడా అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 225 అవుతాయి. ప్రతి ఒక్క చోట అన్ని ఆలోచనలు చేసి బైపర్కేట్ చేసి మీకు విశ్వవిద్యాలయాలు అయితే పెరిగినాయి, యూనివర్సిటీలు పెరిగినాయి, విశ్వవిద్యాలయాలు అంటే ఇన్స్టిట్యూషన్లు పెరిగినాయి, మెడికల్ కాలేజీ పెరిగినాయి, ఐఐటి పెరిగింది, ఐఐఎం పెరిగింది, సెంట్రల్ యూనివర్సిటీ పెరిగింది, సాంస్కృతిక యూనివర్సిటీ పెరిగింది, వేద పాఠశాలలు పెరిగినాయి. హెల్త్ ఆయుష్మాన్ భారత్ కార్డు కింద 5 లక్షల వైద్యం ఇండియాలో ఎక్కడైనా. అది రేపు రాబోయే రోజుల్లో 10 లక్షలు జరగబోతుంది. ఎవరైనా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే 1.5 లక్ష, ఆసుపత్రులు జరిగితే ఫ్రీ. ఎవరు ఉండరు, అనాథగా పడిపోయింటారు. ఎవరు ఇవ్వాలా వాళ్ళను, ఎవరు చేర్చాలా? ఎవడు అంబులెన్స్ వచ్చి చేర్చకపోతుంది. 1.5 లక్ష వైద్యం. ఎన్నో యాక్సిడెంట్ జరుగుతున్నాయి హైవే మీద. పేదోళ్ళు చనిపోతున్నారు. పెద్దోళ్ళు అంటే ఎట్లా ఒకటి రికవర్ అవుతారు. వాళ్ళకు కూడా ఆలోచించి ఫస్ట్ 1.5 లక్ష వైద్యం. ఆ తర్వాత వాళ్ళ పెద్దోళ్ళు వాళ్ళు వస్తారు, మిగతాది వాళ్ళు చూసుకుంటారు. ఇది జరుగుతూనే ఉండాలా. ఇష్టం వచ్చేట్టు విధ్వంస పాలన. గతమంతా జగన్ రెడ్డి విధ్వంస పాలన చేసినాడు. దాన్ని వికసిత పాలనగా మార్చాలా, విశిష్టత పాలనగా మార్చాలా. నేనైతే సింపుల్గా చెప్తున్నా, విధ్వంస పాలన నుంచి విశిష్టతగా మార్చాలా. మేము దాన్ని విశేషంగా మార్చాలా. చివరికి భారత వికాసం జరగాల, ఆత్మనిర్భర్ ప్యాకేజ్ జరగాల. మోడీ గారి ఆధ్వర్యంలో ఉండబట్టే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కు మోక్షం జరిగింది. అదే పక్కన తెలంగాణ, ఆ పక్కన కర్ణాటక, ఆ పక్కన తమిళనాడు, అక్కడ లేదు మోక్షం. డబల్ ఇంజన్ అవసరం, మేము అవసరం, మా పార్టీ అవసరం,
మా మోడీ గారు అవసరం. ఇది మా ఉద్దేశం. మేము చేయాల్సినంత చేసేదానికి ఒక గొప్ప నాయకత్వం, ఆలోచన విధానం. యుద్ధంది కూడా మళ్ళీ చెప్తున్నా, యుద్ధంలో కూడా పైచేయి. వాళ్ళు అర్చి గీపెట్టినా, వాళ్ళు తలకిందులైనా ప్రతిపక్షం ఒప్పుకోదు. ఇది ప్రధాన ఉద్దేశం. 11 ఏళ్ళ పన్న మీరు ఏమన్నా పర్సన్ ఉంటే అడగండి. అసలు అది ఉద్దేశం ఏమంటే, నేను ఆలోచన చేసిన అతని యొక్క ఆలోచన ఏమంటే అమరావతి కట్టేది అతనికి ఇష్టం లేదు. ఇష్టం లేదు కాబట్టి ఏం చెప్పాలా, ఏదో ఈ కారు కూతలు కుయ్యాలా. కారు కూతలు కూస్తే వాళ్ళకి ఏదో కమ్మోళ్ళ కోసం కడతారు అని పేరు చెప్పి బ్రేక్ కొట్టి, తద్వారా రాష్ట్రమంతా అది వాళ్ళ కోసమా అనుకునేటట్టుగా చేసి ఆ అమరావతిని ఆపి, ఎక్కడ ఈ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో, సెంట్రల్ సపోర్ట్ చేస్తుందో రాకుండా చేసేదానికే ఈ అతికూతలు, ఈ కారు కూతలు కూర్చునేది. అది లోకల్ కామెంటు. అక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకే చేయాలంటే మేము ఒప్పుకోవడంలే. అందరికీ అక్కడ ఉండే వాళ్ళకు అవకాశం, ఉద్యోగ అవకాశం కలిగలేదు, ఆరోగ్య అవకాశం కలిగలే. దాని కొరకు ఏమి చేయడంలే. వాళ్ళ విద్య తీసేసినారు, వాళ్ళ పొల్యూషన్ వచ్చినా పట్టించుకోవడంలే. అది లేబర్ డిపార్ట్మెంటు ఉద్యోగానికి సంబంధించిన విషయము. అది ఓపెన్గా అహింస సిద్ధాంతంలో బ్రిటిష్ వాళ్ళను పారదోలేం. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ కంటే దరిద్రంగా వాళ్ళ ఆలోచన ఉంది. కాబట్టి దీనికి సరైన చెక్కు కరెక్ట్గా జరుగుతుంది. పేదోళ్ళ కోసం ఫైట్ జరుగుతుంది. అంతే, అందరు టీం కదా. ఆ యొక్క దాంట్లోనే ఆ కుండలో ఉడికిన అన్నమే కదా. సజ్జల కొడుకు, మొన్నటి వరకు విజయసాయిరెడ్డి, ఆ తర్వాత మహానుభావుడు వాడు రాజకేష్ రెడ్డి, వీళ్ళందరూ ఒక దొంగ టీం అంతా ఒక ప్లానప్. ఈ రాష్ట్రాన్ని బాగు చేయకూడదు. సింపుల్ భాష, హీరోయిజం జరుగుతుంది, వాళ్ళ విలనిజం జరగలే. ఆ విలనిజం వల్ల జరిగే మాట విధ్వంస పాలన, విలనిజం పాలన అది పోవాల. ఈ రాష్ట్రం బాగుపడాలి. రెడ్ బుక్ కొమ్మినేని శ్రీనివాసరావు అతి కూతలు కూసినా కూడా ఇంకా సాఫ్ట్గా ఉండాలా. ఇదేమి చెంపకు దెబ్బ కొడితే గాంధీ చెప్పినట్టు ఈ చెంప కొట్టించిన దానికి ఎవరు లేరు. ఏం ఆ పాలన ఏం లేదు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ రీత్యలో అతని అరెస్ట్ జరిగింది. అతను గతం ఏం మాట్లాడతాడు, ఇప్పుడేం మాట్లాడతాడు. అతను కూడా ఆ ఉడికిన అన్నంలో ఒక భాగమే, ఆ కుండలో భాగమే. వాళ్ళకు మంచి చేయాలని ఏం ఆలోచన లేదు. జగన్ రెడ్డి 10 లక్షల కోట్ల అప్పు నీతి ఆయోగ్ చెప్పింది. ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో అప్పు కట్టని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఏపీ. ఈ జగన్ రెడ్డి పాలన నేను సజ్జల రామకృష్ణానికి తెలుదా? సారాయి ఆ విధంగా సారాయిని అమ్మొచ్చున్నా, అట్లా వాళ్ళ ఆఫీసులను పెట్టి అమ్మొచ్చున్నా. ఇసుకని వాళ్ళే ఆక్రమించుకున్నారు, ఇల్లు కట్టేటి ఆపినారు, రోడ్లు గుంతలు పురుసలే, కరెంటును పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ను 20 ఏళ్ళ అని ఎగతాళిగా మాట్లాడి 30 ఏళ్ళు చేసినాడు. అమరావతిని ఆపినాడు, పోలవరాన్ని ఆపినాడు, రైల్వే జోన్ ఆపినాడు, కాంట్రాక్టర్లు బిల్లులే, ఉద్యోగస్తులు ఈపీఎఫ్ వాడినాడు, నిరుద్యోగ సమస్య పెంచినాడు, విలేకరులను పట్టుకొని కొట్టాడు. ఎంతమందినో ఒక ఆఫీసర్లను చంపినారు. డిగ్రీలో వేసి ఒక అతన్ని తీసుకుపోయి లోపల పడేసి ఇంట్లో దించి డోర్ డెలివరీ చేసిపోయినారు. సుధాకర్ అనే అతను మాస్కులు ఇవ్వలేదన్నందుకు అతన్ని బజార్లో ఈడ్చి చివరికి చంపినారు. దళితులను ఇబ్బంది పెట్టినారు, లేడీస్ను కించపరిచినారు, లోకల్ బాడీ ఎలక్షన్లో ఆక్రమించుకున్నారు, ఒకరిని నామినేషన్ వేయకుండా జిల్లా పరిషత్ ఆక్రమించుకున్నారు. పులివెందులలో ఈయన ఉన్నాడు, పులివెందుల వాసి నామినేషన్లు వేసిన ప్రతి ఒక్కరిని జీరో చేసినాడు. వార్డు మెంబర్ మొదలుకొని, చైర్మన్ మొదలుకొని, జిల్లా పరిషత్ మొదలుకొని ఏకగ్రీవం చేసుకున్నారు. ఏంది అతను మాట్లాడేది? ప్రజాస్వామ్య పాలన జగన్ రెడ్డి. అందులో భాగమే ఈ యొక్క ఎలక్షన్లు అనుకూలంగా జరగకూడదని ఆ విధంగా కొమ్మినేని శ్రీనివాసు, ఆ కృష్ణంరాజు అనే విలేకరి, మీరు చెప్పండి సజ్జల రామకృష్ణారెడ్డి, విజయమ్మను వెలివేశారు, షర్మిలాను వెలివేశారు. షర్మిలమ్మ అడిగింది భారతి ఎందుకు క్షమాపణ చెప్పదని. అందరికీ క్షమాపణ చెప్తే వాళ్ళే పురమాయించారు, వాళ్ళెందుకు క్షమాపణ చెప్తారు? పురమాయించినది వాళ్ళే. అపూర్వ జంట, అర్జున్ సినిమాలో ఒక జంట ఉంది, వాళ్ళు భార్యాభర్త ఇద్దరు కలిసి దేశాన్ని నాశనం చేస్తుంటారు. ఇక్కడ ఇద్దరు కలిసి భారతి జగన్ రెడ్డి ఏర్పాటు ద్వంద్వ దయ్యాల మాదిరి పట్టినారు ఈ రాష్ట్రానికి. ఇద్దరు పట్టి పిలిచే భూతాలు. బీజేపీ వెనకేసుకొచ్చుకుందన్న దానికి, వెనకేసుకొచ్చుకోలేదానికి రాజకేష్ రెడ్డిని ఈడీ పోయి ఎంక్వైరీ చేసింది. లోపల సినిమా స్టార్ట్ అయింది, వీళ్ళు స్టార్ట్ అయింది. ఫైనల్ అరెస్ట్ గ్యారంటీ. నేను మొన్న చెప్పిన, ఇప్పుడు ఈడీ కేసులు గ్యారంటీ అరెస్ట్ కాబోతున్నాడు. కేజ్రీవాల్ కంటే ఇంత దొంగ, కేజ్రీవాల్ ఇంత చేసినాడు దొంగతనం అన్ని దానిలో. గాలి జనార్దన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యి పదవి కాలం పోయింది కూడా.
ఆ దాంట్లో జనార్దన్ రెడ్డి చేసినది ఇంత, ఈయన చేసినది ఇంత. ఆమె ఒక ఆమె శ్రీలక్ష్మి ఆమె బెయిల్ పిటిషన్ కూడా రద్దయింది సుప్రీంకోర్టు కారణంగా. దాంట్లో కూడా ఈమె, దాంట్లో కూడా ఈయనే. వీళ్ళు 400 కేజీ బంగారు కొనేదట, బంగారు తల్లి భారతి 400 కేజీలు మాత్రమే ఈ సరా లెక్క. కాబట్టి వీళ్ళ గురించి ఒక బుక్ రాయొచ్చు. మహాభారతం కంటే వీళ్ళు గొప్పలు. ఇంత బుక్ మహాభారతం ఇంతైతే వీళ్ళ బుక్ ఇంత ఉంది. ఏమన్నాడు ఎవరు చూడండి. ముందు ఆయనకు థాట్ ఉంటే కదా తీసేది. అయిపోయినాడు సినిమా. పార్టీ డైనోసార్ కాబోతుంది. వేరు పురుగు పట్టింది. వైఎస్ఆర్ పార్టీకి వేరు పురుగు పట్టినది. వాళ్ళ అంగమడి తోకలు తొండాలన్నీ అన్ని డెడ్డుగుడు మంది తగులుకొని ఉన్నాయి. అన్నీ పోయేటే. రేపు లోకల్ బాడీలో తెలుస్తుంది వాళ్ళ పరిస్థితి. రాబోయే 8 నెలల్లో లోకల్ బాడీ సినిమా 100/100 మా యొక్క పరిపాలన మరింత సుముఖంగా ఉంటుంది. మోడీ గారి పరిపాలన అనుకుంటుంది. మోడీ ఆధ్వర్యంలో ఇక్కడ కూటమి ప్రభుత్వంలో అన్నీ అనుకూలంగా జరుగుతాయి. ఎలక్షన్ సజావుగా జరుగుతుంది. పార్టీ అంతరించిపోతుంది. జైలుకు పోతాడు. అందరికీ ఉంది దరిద్రమంతా. రైట్.